న్యూక్లియర్ పవర్ ప్లాంటులు ఒకటి. రష్యా వాడు, అట్లాగే ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రపంచంలో అణు విద్యుత్ ఉత్పత్తితో ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఎవరైతే ఆ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతారో వాళ్ళే అప్పిస్తారు. వాళ్ళు ఏడాది వారీ డబ్బులు తీసుకుంటారు. మనకి 50 పైసల నుంచి రూపాయికే కరెంట్ వస్తుంది ఆ ప్రొడక్షన్. కాకపోతే ఏకైక డేంజర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ఉక్రెయిన్‌లో చూస్తున్నాం కదా! ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్నటువంటి ఆ జపోరిజియా ప్రాంతంలో ఉన్నటువంటి, అది కేర్సన్ ప్రాంతంలో ఉన్నటువంటి అణు విద్యుత్ కర్మాగారాన్ని మొన్నటిదాకా రష్యా టార్గెట్ చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ టార్గెట్ చేసి అది పేలితే ఇదంతా పేలుతుంది అన్నటువంటి భయాలు ఎట్లయితే ఉందో అట్లాంటిది ఇక్కడ కూడా ఉంటుందన్న పేరుతోనే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆగినాయి. కానీ ఆ పేరుతో ఆగిపోతే మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఏకంగా 100 గిగావాట్ల పవర్ ప్రొడక్షన్ దిశగా 5 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టబోతున్నాం అంటూ చెప్పిన నరేంద్ర మోడీ సెమీ కండక్టర్స్ విషయంలో కూడా కీలకమైన అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. రాబోయేటటువంటి 7-8 ఏళ్లలో 2030 నాటికి మనం, ఇది 2034, 35 నాటికి దేశంలో 7 నుంచి 8 ఏది కొత్తగా ప్లాంట్లు ఇదే 5 కొత్తగా సెమీ కండక్టర్ ప్లాంట్లు రాబోతున్నాయని ప్రకటించారు. ఆపరేషన్లోకి వస్తాయని, అంటే ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి ఏవైతే ఈ ఇన్సెంటివ్స్ బేస్ చేసుకుని, పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ బేస్ చేసుకుని రావడానికి ముందుకు వచ్చి సంతకాలు కూడా పెట్టినటువంటి వాళ్ళది ఆపరేషన్లో రావడానికి టైం తీసుకుంటుంది.